పేదోళ్ళ ఇండ్ల గురించి ఇచ్చినటువంటి భూదాని భూమి వాళ్ళు పాపం పైసా కూడగట్టుకొని ఓ ఇండ్లు కట్టుకుంటే ఇక్కడ దాంట్లో ఆల్రెడీ 62 ఎకరాల పైసలుకున్న దాన్ని 32 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు. ఏది ఉన్నోళ్ళు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కావచ్చు, అందరూ ఒకటేనట. వీళ్ళంతా గ్యాంగ్ అంతా ఒకటే. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పర్సెంటేజ్ ఉంటుంది, ఆపోజిషన్ ఉన్నప్పుడు ఒక పర్సెంటేజ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ కట్టుకున్న తర్వాత వీడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చే కన్నా ముందే వీళ్ళ ఇండ్లు ఇక్కడ వీళ్ళకి భూములు ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ భూదాన్ ట్రస్ట్కి వెళ్ళి వీళ్ళకి మొత్తం ఆ భూములు వచ్చినాయి 100 గజాలు అని చెప్పని కాగితాలు కూడా చూపించినాం ఇంతకుముందే. దాని తర్వాత ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ రాగానే వీళ్ళకు కళ్ళు దీని మీద పడ్డాయి, ఈ భూమి మీద పడ్డది. దీన్ని ఎట్లనే చేసుకొని తీసుకోవాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో వీళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం ఇక్కడ మేము వచ్చిన ఒక 10 రోజుల ముందు వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇదంతా చూసి ఇదంతా మొత్తం ఇష్యూ గట్టిగా చేయాలి. దీన్ని ఒక రౌండ్ టేబుల్గా ఇక్కడ పెట్టి పెద్దోళ్ళని అందరూ ఇక్కడ పిలిచి మేధావులను ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి ఎట్లా చేయాలని ఇక్కడ హైదరాబాద్లో మేమంతా ప్లాన్ చేస్తూ ఉంటే ఈ లోపల ఏదో జరగబోతుందని 15,000 మందిని ఇక్కడ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దొంగలు అరవై చెప్పినాం. దొంగలేక ఎప్పుడు వస్తారో లేదో వీళ్ళు బిక్కుమని బతున్నారు వీళ్ళని అంటే అనుకున్నట్టుగానే పొద్దుగాల వాళ్ళ నిద్ర లేవకముందే వచ్చి ఉన్న పరంగా వాళ్ళ పిల్లల పుస్తకాలని కానీ, ఆడుకునే బొమ్మలని కానీ, బోళ్ళు కానీ, సామాన్లు కానీ, బట్టలు కానీ ఏం తీసుకొనియకుండా ఆఖరికి వాళ్ళు ఎట్లున్నారో అట్లా గుంజుకొని పోయి అవతల వరేసి ఇండ్లు మొత్తం నీలమట్టం చేశారు. ఇది ఒక యుద్ధ వాతావరణం తలపెట్టే లెక్క ఉన్నది ఇక్కడ మొత్తం. దీని అంతటికీ మొత్తం బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి రజాకార్ రేవంత్ నాయుడు. దీనికి సర్వం బాధ్యత ఆయన మీదనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆపోజిషన్ పార్టీలు కూడా 100% వాళ్ళందరూ ములాఖాత్ అయి ఉన్నారు. జనానికి చెప్పదలుచుకునేది ఏంటంటే వీళ్ళందరూ వాటాదారులే, ఇవన్నీ ఒక్కతాను బట్టలే. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా. ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నిన్న కేటీఆర్ వచ్చిపోయింది ఇక్కడికి. కేటీఆర్ వచ్చిపోయి మన ఆయన చెప్పిండు మన ఆయన చెప్పి నువ్వు పోయి చెప్పురా భరోసా అయ్యి మనం మళ్ళీ రాగానే ఆయన వస్తారట 3 ఏళ్ళ తర్వాత అప్పటివరకు బతుకుంటాడో సత్తారో మనకి ఎరకలే కానీ సావాలని కోరుకుంటలేను. కానీ ఆయన వచ్చినాకనట మేము మొత్తం వచ్చినాక చేస్తాం ఉన్న రోజులు అయితే చేయలే ఆయన. ఇప్పుడైతే మళ్ళీ అలా నాయన వస్తారట పుసుకుని పోయితే మన ఆయన ఉన్నప్పుడు చెప్పిండు కానీ నేను చెప్పలే కదా అంటాడు. అది మా నాయన మాట కదా అనే ఛాన్స్ కూడా ఉంటుంది. దొంగ వీళ్ళంతా ఇలా మాటలు ఎవరు నమ్ముతారు. అందుకే ఏమంటున్నా అంటే వచ్చాడు పైసలు తలగబట్టే వాళ్ళ దగ్గర ఒక 100 కోట్లు తీసుకొచ్చి ఇలా పెట్టారు. ఇప్పుడు పాపం వాళ్ళు బతుకులు బజాట్ పాలైనాయి. మీ దగ్గర బొచ్చడు పైసలనే కదా. ఒక్క ఫామ్ హౌస్ ఆడ అమ్మితే 50 ఎకరాలు 50 కోట్లు ఉంటుందా ఇప్పుడు వాళ్ళది? పార్టీ ఫండ్ 1300 1500 కోట్లు ఉన్నది. కాదు ఒక్క ఫామ్ హౌస్ అమ్మితే ఎకరం ఒక వడ్డీ కాదు. ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఫామ్ హౌస్లో ఒక్క ఎకరం అమ్మితే 50 కోట్లు కదా. ఒక్క 2 ఎకరాలు అమ్ముర్రి ఆయన. మీకు అంతా వీళ్ళ మీద ప్రేమ ఉంటే వచ్చి ఒక 2 ఎకరాలు అమ్మి వచ్చి వీళ్ళకి ఆ పైసలు ఇచ్చి ఇక్కడ ఇల్లు కట్టిరు. వచ్చినాక మళ్ళీ కట్టిస్తావా, వచ్చినాక అది నీది నువ్వు తీసుకో, అప్పటిదాకానే ఇది ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయని చెప్పేందుకు రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గం చేస్తుంటే నీ ఎమ్మెల్యేలు అందరిని తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళని ఆడ పెట్టిండు కదా. అట్లనే మీరు ఎక్కడో అంబేద్కర్ విగ్రహం కన్నా ఎక్కడో ఆపోజిషన్ వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు కూడా పార్టీ కండవాళ్ళు కప్పుకొని ఇప్పుడు వచ్చారు ఇక్కడ. పాపం వాళ్ళకి తెలియదు వీళ్ళందరికీ. కానీ వాళ్ళ కిషన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారుగా, 8 మందిని గెలిపించారుగా. ముఖ్యమంత్రులు క్యాండిడేట్ల మీద ఒక ఆయన ముఖ్యమంత్రి రైట్ ఆయన, ఒక మంత్రి ముఖ్యమంత్రి నిలబడ్డ ఆయన కూడా ఉన్నాడు కదా ఒక ఆయన. వీళ్ళందరూ కలిసి ఆడకొచ్చి అంబేద్కర్ కాడ కూర్చొని వాళ్ళకి ఇండ్లు వచ్చే వరకు మేము ఈడికెళ్ళి కదలామని చెప్పి కూర్చోవాలి. ఇలా సాయంత్రం వరకు వాళ్ళు తీసేస్తారట. వీళ్ళని కూడా తీసేస్తారు సాయంత్రం వరకు, ఉంచారు వాళ్ళని ఆడ ఉన్న వాళ్ళందరినీ. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే కుక్కల కన్నా హీనంగా ఆడబెట్టిన వాళ్ళని ఘోరంగా. చంటి పిల్లలు 4 నెలల బిడ్డలకు పాలించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆడ కూర్చున్నారు. ఆ పార్కు పక్కకు ఉన్నటువంటి వాళ్ళు పేదోళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ చూస్తున్నా మీరు రాజకీయ పార్టీలు ఓట్లు వేసుకుని మాకేం పని పోయి మేము జనానికి చెప్తున్నాం. కానీ మేము జనం ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విలాసవంతమైన జీవితం చేస్తలేము. మాకు అడుగడుగు వీళ్ళతో యుద్ధం జరుగుతున్నది. మాకు రోజుకో దగ్గరికి పూటకో కష్టం. ఎప్పుడు ఎవడొచ్చి అరెస్ట్ చేస్తాడో ఏందో ఇవన్నీ ఉన్నా కానీ మేము వచ్చి చూపిస్తున్నాం. ఎందుకంటే ఒక ఆమె చెప్పిందాడ, అయ్యా మీరు అన్ని తీసుకొని పోతున్నారు కానీ మా ఏం వస్తలేవు కదా అని. ఇవి మేము అన్నీ వచ్చేటి ఛానల్ ఇవన్నీ వాళ్ళందరూ కట్ చేస్తున్నారు, అసలు వేస్తలేరు వాళ్ళని. ఇవన్నీ వేస్తారు, ఏం మాట్లాడినా అవన్నీ వేస్తారని చెప్పి మేమందరం కలిసి కట్టుకు ఇక్కడికి వచ్చినాం. ఈ రాజకీయ పార్టీలు మొత్తం అందరూ ఒకటే ఉన్నారు. వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు ఆడ పోయి ఇమ్మీడియట్గా అంబేద్కర్ సాక్షి దగ్గర, ఇక్కడ అంబేద్కర్ కాబట్టి ఇక్కడ ధర్నాలు చేయండి. మీరు నిరాహార దీక్షలు చేస్తారా, ఏం చేస్తారా చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు, వచ్చాడా జాయింట్ కలెక్టర్ వచ్చిండు, పెద్ద మనిషి వచ్చి ఇక్కడ కూర్చున్నాడని చెప్తున్నాం. మేము పోయినప్పుడు మాట్లాడితే ఎవడా పెద్ద మనిషి, జాయింట్ కలెక్టర్ పెద్ద మనిషా, జీతగాడు ప్రజల జీతగాడు వచ్చి కూర్చోవాలి. ప్రజల బాధతో ఇల్లు పోయిన బాధలతో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. మాకు రాలే అని చెప్పని మాట్లాడుతున్నారు. ఈయన ఓపిక నీకు ఉండాలి, సోయి ఉండాలి నీకు. నువ్వు జీతగాని నువ్వు జీతం తీసుకుంటున్నావు. పెద్ద మనిషి వస్తే మీరు మాట్లాడుతారు కయ్య అంటే మరి అడిగేటోడు అడుగుతారు కదా, మీకు ఓపిక ఉండాలి. సో అవన్నీ ఇప్పుడు రాసుకొని పోయేటి అన్నీ ఉట్టియే. వీళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే వరకు ఆపోజిషన్ వాళ్ళ బాధ్యత ఏంటంటే
నువ్వు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తారా మీరు? లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనిస్ట్ అయినా కలిసినాడు కదా, మీరు మా సపోర్ట్ దీనికి గవర్నమెంట్కి లేదని చెప్పని అంటారా? 4 రోజులు టైం ఇచ్చి ఇగో నేను రాజీనామా చేస్తున్నా, ఈ జనాలు ఇట్లా రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి వీళ్ళు వస్తున్నారు, మీరు ప్రజాప్రభుత్వం అన్నారు కానీ మీరు చేస్తున్నది పేద ప్రజల బతుకుల మీద మన్ను పోసేటువంటి వాళ్ళు బతుకుండంగా బొందబెట్టేటువంటి పాలన చేస్తున్నారని రాజీనామా చేయాలి. కూనమే సాంబశివరావు అంటే రాజీనామా చేయాలి. ఇంకా మిగతా ఉన్నారుగా, ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన కూడా తీసి అవతల పడాలి. వాళ్ళకి ఇల్లు ఇచ్చేదాకా నువ్వు ఎన్ని రోజులు ఇస్తావు, 2 నెలలు ఇస్తావు, అప్పటిదాకా నా రాజీనామాను దగ్గర పెట్టుకో, నువ్వు ఆమోదించకు, నా దగ్గర పెట్టుకో, కానీ ఆ 2 నెలల లోపల ఇచ్చిన తర్వాతనే అది జరగాలి. నేను అసెంబ్లీకి వస్తాను, నీకు రాను, ఎమ్మెల్సీకి కౌన్సిల్కి వస్తా అని చెప్పండి కమ్యూనిస్టులు, ఎందుకంటే ఇది ఖమ్మం కాబట్టి ఖమ్మం గురించి చెప్తున్నాను నేను. ఒకవేళ మీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు మీరు కూడా అదే పని చేయండి, మీరు కూడా రాజీనామాలు లెటర్లు తీసుకుపోయి మూకుమ్మడి తీసుకుపోయి ఆడ పెట్టండి, పెట్టి వీళ్ళకి ఇల్లు ఇచ్చే వరకు ఆడ పాపను కాలుతో తన్ని చంపినటువంటి దుర్మార్గుని మీద కేసు అయినంత వరకు ఆ సర్పంచ్ వాడు మొత్తం ఆ సర్పంచ్ గిరి పోయేటట్టుగా రిమూవల్ ఫ్రమ్ ద పోస్ట్ అని చెప్పని అయ్యే వరకు మీరు ఇటువంటి కొన్ని డిమాండ్స్ పెట్టి మీరు ఆ పని చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి 4-5 ఛానల్లో మాట్లాడి పరామర్శించినా నేను ఆదుకుంటా అన్నా, మా అయ్య చెప్పిండు, ఇవన్నీ ముచ్చట్లు చెప్పొద్దు, ఇవన్నీ కథలు చెప్పొద్దు. ఈ జెండాలు గిండాలని పక్కకు పడేసి మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. ముఖ్యమంత్రి కూడా చెప్పేది ఏంటంటే, నువ్వు ఇటువంటి ఎన్ని చేస్తున్నావో ప్రతిదీ నీ ఖాతాలో పడుతున్నది, నువ్వు కాలిపోతావు, కూలిపోతావు, నీ ప్రభుత్వం ఉండేది కాదు. నేను చెప్తాం కదా, మేము పోతవురో రామన్న పేదోళ్ళ ఉసురు తలిగి అంటే పోతవురో రేవంతు పేదోళ్ళ ఉసురు తలిగి, మా బిడ్డల ఉసురు తలిగి, పసి గుడ్డుల ఉసురు తలిగి అని అన్నాం కదా. మేము మళ్ళా పోతివిరో రేవంతు అని కూడా వాడుకుంటాం. చూడు, నువ్వు నీ కళ్ళ ముంగటే జరగబోతుంది. పేదోళ్ళ ఉసురు తరిగి, కన్న బిడ్డల ఉసురు తరిగి, పసి పిల్లల ఉసురు తలిగి పోతివిరో రేవంతు అని మేము వాడుకుంటాము. ఆ కాలం రాకుండా చేయాలంటే నువ్వు ఎట్లా ఇప్పటికన్నా సోయికి రాండి, మీరు ఇప్పటికన్నా కానీ వాళ్ళ దగ్గరికి మంత్రులు పోండ్రి, కూర్చోండ్రి, వాళ్ళ దగ్గర కూర్చోండ్రి. మేము మీకు ఇల్లు కట్టించే వరకు మీ ఇళ్ళలో పెట్టుకుంటారా, మీ ఫామ్ హౌస్లలో పెట్టుకుంటారా, ఏడ పెట్టుకుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే కనీసం రేపు పొద్దుగా లేచి ఏం చేయాలి అర్థమైతే లేదు వాళ్ళకు. మా బతుకులు ఏంటి అని ఏడుండాలి అసలు. వాళ్ళు బజార్ పాలు చేసి పడేసారు కదా, ఊర్లలో అరకొర ఉన్నోళ్ళు కూడా అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నారు కదా, అప్పుల పాలైనరు, అప్పులోళ్ళు ఫోన్ చేస్తున్నారు ఏం సంగతి అని. పొద్దుగాలు లేస్తే రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళంతా చిన్న పనులు చేసుకుంటారు కదా, అంత కిలోమీటర్ పోయి చదువులు చదువుకునే పిల్లలు, చదువులు నాశనం అయిపోయినాయి. ఆ పుస్తకాలు చూస్తున్నాం కదా, జనం కూడా వాళ్ళ పైసలు తీసుకొని మంచిగా ఓట్లు వేస్తే మీకు ఇదే శిక్ష అవుతుంది. లంగల దొంగలకు, కాంట్రాక్టర్లకు, దోపిడిదారులకు, మాఫియా నా కొడుకులకు ఓట్లు వేస్తే ఇలా అసెంబ్లీ అందరూ వాళ్ళే ఉన్నారు. ఎవరు ప్రజలకు సపోర్ట్ ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చారా ఇడికి? ఏ పార్టీ ఆడని వచ్చిందా? ఎవరు రాడు. ఎందుకంటే మీరు దొంగల కేసు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ప్రజలే ఉన్నారా భయ్, కుక్కకు పొక్కేసినట్టు 500 బదులు 1000 ఎత్తి అయిపోయాక అంతే. ఏమున్నది, ఒక సీసా అనేది 2 సీసాలు పంపుతాం అంతే, అది కూడా దొంగ వాళ్ళు వాడు పంపేది. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి జనం ఇట్లా ఓట్లేస్తే ఇటువంటి పరిస్థితులే పేదలకు ఇలా వీళ్ళకైంది, రేపు మీకైతుంది. ఏదో ఒక రూపంలో ఇవన్నీ జరుగుతున్నాయి. చదువులు అయితే ఇస్తలేరు, ఆరోగ్యం గట పానం మంచిగా లేక హాస్పిటల్ తీసుకుపోయి చూపించలేని దుస్థితిలో పానం కూడా ఓడగొట్టుకున్నారు. ఆడోళ్ళని జైళ్ళల్లో ఇస్తున్నారు. వీళ్ళు ఏమన్నా మిలిటెంట్సా ఏంటిది అసలు? వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన భూముల గురించి అడుగుతుంటే రాజకీయ వ్యవస్థ ఇట్లా చూపిస్తున్నది వీళ్ళ.